అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి కప్ కేక్స్, అవే మఫిన్స్ అండి. బేకరీ స్టైల్లో ఎటువంటి ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా మన ఇంట్లోనే హెల్తీగా, అంతకంటే సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కావాల్సిన పదార్థాలు: మైదా ½ kg, షుగర్ ½ kg, నెక్స్ట్ ఎగ్స్ ఒక 10, బేకింగ్ పౌడర్ ఒక ½ టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్, కొంచెం షుగర్ వేసుకొని ఇలాచీని గ్రైండ్ చేసుకున్నాను, ఇలాచీ పౌడర్, నెక్స్ట్ వెన్న, ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్న, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి రైజిన్స్ అంటారు కదా, వేయండి. కిస్మిస్ అని కూడా అంటారు. ద్రాక్ష, కిస్మిస్లో ఎండు ద్రాక్ష, జీడిపప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. చూసారు కదా, ముందుగా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా ½ kg తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ ½ kg షుగర్ని మీరు ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే షుగర్ ½ kg మెజర్ చేసుకొని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాచీ పౌడర్, కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నానండి. ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ½ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్. ఇది మీకు బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. షుగర్ అనేది నేను డైరెక్ట్గానే యాడ్ చేసుకున్నాను, పౌడర్ చేసి కాదు. నెక్స్ట్ ½ kg వెన్న అండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు ఈ కప్ కేక్స్ చేసినట్లయితే ఓవెన్ లేకుండా కూడా ఎంతో టేస్టీ కేక్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం, అది కూడా మన ఇంట్లోనే. నెక్స్ట్ ఒక 10 ఎగ్స్ తీసుకున్నానండి, 10 గుడ్లు, ఎల్లో అండ్ వైట్ రెండు కావాలి. మనం ఈ ఎగ్స్ని బాగా ఇలాగా ఏదైనా విస్కర్ తీసుకొని కానీ, లేదంటే హ్యాండ్ బ్లెండర్తో కానీ బాగా మొత్తం అంతా కలిసిపోయే విధంగా విస్క్ చేసుకోవాలి. లేదంటే మిక్సీ జార్లో వేసుకొని కానీ మీరు దాన్ని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మీకు ఫ్లఫీ కేక్స్ అనేవి టేస్ట్ చేయగలుగుతారు. ఇలాగ మొత్తం అంతా ఎగ్స్ బ్యాటర్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిపోయే విధంగా షుగర్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యాడ్ చేసుకునేవన్నీ కలిసిపోయే విధంగా ఉండాలి. బ్యాటర్ అన్నది చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బౌల్స్ చూసారు కదా, ఇప్పుడంటే సిలికాన్ మౌల్డ్స్ వచ్చాయి, కానీ ఇవి ఓల్డ్ అండి, ఇవి ఇత్తడివి అంటారు కదా అవి. ఇవి వచ్చేసి గ్లాస్ షేప్ వచ్చేసినాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న కప్స్ అన్నమాట. మనం ఈ నెయ్యి తీసుకొని ఈ బౌల్స్కి అంటుకోకుండా, అంటే మనము కేక్ ట్రేస్ ఉంటాయి కదా, వాటికి ఎలాగైతే గ్రీజింగ్ చేస్తామో అలాగా. నెక్స్ట్ నేను ఓవెన్ లేకుండా చేస్తున్నాను, సో శాండ్ని ముందుగానే ప్రీహీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు శాండ్కి బదులుగా సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను ఈ బౌల్స్ అన్నిటికీ కూడా నెయ్యి మొత్తం రాసేసి గ్రీస్ చేసుకుంటాను. ఫస్ట్ టైం రాస్తే సరిపోతుంది, అలాగే ఒక 3-4 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు రాసుకుంటే కొంచెం అప్లై చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇలా బ్యాటర్ని బౌల్స్లో ½ వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలండి, ఎందుకంటే బేక్ చేసినప్పుడు అది పొంగుతుంది అనమాట కేక్. చూసారు కదా, ఇలాగా మనం ముందుగానే తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా నీట్గా వాష్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని కావలిస్తే అన్ని యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్గా బేసిక్ లెవెల్లో చెప్తున్నాను కాబట్టి అందరూ ఇంట్లో ఏవైతే నీడెడ్ ఐటమ్స్ ఉంటాయో అలాగ చెప్పాను. ఇలాగ అన్నీ ఫిల్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ముందుగానే శాండ్ని ప్రీహీట్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ శాండ్లో మనం ఇలాగ ఫిల్ చేసుకొని ఉన్న బౌల్స్ని ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్తో, అంటే మళ్ళీ మనం తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా అన్నిటిని పెట్టేసి మూత పెట్టేయాలి. మినిమం ఒక ఫస్ట్ టైం అయితే ఒక 20 మినిట్స్ అన్న పడుతుంది. అది బాగా హీట్ అయ్యే కొద్దీ కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. ఇలా మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే
చూసారు కదా సైడ్ ఎర్రగా అవ్వడం స్టార్ట్ అయిపోయింది, కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇంకా కుక్ అవ్వాలి ఇది. చూసారు కదా మొత్తం అంతా కూడా బాగా కుక్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఫోర్క్ కానీ ఏదైనా టూత్పిక్ కానీ తీసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోండి. కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను అసలు అలా టచ్ చేస్తున్నాం కానీ లూజ్ అయిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ నేను వీటిని ఫ్లిప్ చేసి పక్కన వేరే వెజల్లో వేసుకున్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. కానీ కేక్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చాయి. చూసారు కదా బయట నుంచి అంతా క్రంచీగా మంచి కలర్, లోనంతా కూడా చాలా ప్లఫీగా వచ్చిందండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఏవైనా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కేక్స్ అన్నవి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మా వాళ్ళంతా కూడా చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేసి మీ వాళ్ళందరికీ కంపల్సరీ టేస్ట్ చేయించి చూపించాల్సిన రెసిపీ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ SS Frames. బాయ్.